Hello guys, welcome back to channel Moms Power Bros. సో ఈరోజు మనమైతే మళ్ళీ మోటో వ్లాగింగ్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికంటే ఆంధ్రప్రదేశ్ పోతున్నాం. ఫస్ట్ అయితే మనం ఈ నుంచి వంజంగి అనమాట. సో గ్రూప్ రైడ్ అనమాట, కానీ ఫ్రెండ్స్తో కాదు, అన్నస్తో బ్రదర్స్తో పోతున్నాం. ఫస్ట్ అయితే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అరే ఫోన్లో ఒకటే వేసాను జోర్లో తయారైన మొత్తం కూర్చో. చలో మనమైతే ఫస్ట్ దూరన్నారు వెళ్ళిపోవాలన్నమాట. సో అన్న వాళ్ళందరూ ఆడనే అవుతున్నారు. 6 గంటలకు వెళ్దాం అనుకున్నాం, 10 అవుతుంది. నైస్ టైమింగ్ కదా. పిత్రోల్ హోనా బాయ్ బొగ్ అన్న, ఫుల్ ట్యాంక్ ఆన్లైనే 13 లైనప్ పెట్టిరు మొత్తం. స్టోరీ గైస్, మేము కట్టనికి తిప్పాలు పడితే అన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ పోతున్నాం ఫ్రెండ్స్. సీ యూ ఫ్రెండ్స్. నడురి, ఇప్పటికి మస్తు లేట్ అయిపోయింది. ఎంత అవుతుంది టైం? 12. ఈయనే 12 అవుతుంది. నువ్వు కూడా వస్తున్నావు వెంబడ, మర్చిపోయినట్టున్నావు. నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఇంతసేపు ట్రాఫిక్ ఉండే. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి వంజంగి. ఎన్ని బ్రేక్స్ అయితే తెలియదు, ఎందుకంటే గ్రూప్ రైడ్ కాబట్టి. చూడాలి ఇక ఎప్పుడు పోతాం అనేది. ఆల్రెడీ 12 అవుతుంది కాబట్టి. ఇదే హైవే ఎంత ఫుల్ ఉండే ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు సంక్రాంతికి. ఇప్పుడు చూడ ఎంత ఖాళీ ఉంది. మట్టు సో చిట్యాల దగ్గరలో ఉన్నాం. ఇప్పటిదాకా జస్ట్ మిస్ కారానికి లేవాడుతుండే. నార్కెట్పల్లి రావాలన్నమాట, ఎందుకంటే ఆడ ఇంకొక టెంట్ ఉంది. మేము 7 మెంబర్స్ ఉన్నాం కదా, టెంట్ ఏమో 6 మెంబర్సే ఉంది. ఒక 2% టెంట్ ఆడుంది. సో ఈడ ఆయనం అనమాట, ఈయన అనమాట టెంట్ తీసుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఏం తినలేదు. సో లంచ్ చేద్దామని డైరెక్ట్గా సూర్యాపేటలో స్టాప్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి 53 ఉంది. సో ఆపిరు అనమాట, ఏదో ప్రోగ్రామ్ ఉందంట. జస్ట్ క్రౌడ్ కోసం ఆపినట్లు నాకు తెలిసి. అవేర్నెస్, ద హెల్మెట్ అవేర్నెస్ మొత్తం. ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడింగ్. రకరకాల వెహికల్ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది, కానీ ఎదుటి వాళ్ళ ప్రాణానికి కానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. వాట్ ఇస్ ద పాయింట్ ఇస్ జస్ట్ రోడ్ సేఫ్టీ అనమాట. సో స్ట్రైట్ పోతే విజయవాడ, లెఫ్ట్ పోతే ఖమ్మం. సో మనం ఖమ్మం సైడ్ నుంచి పోవాలి, ఎందుకంటే మనం వంజంగి కదా పోయేది. ఆహాహా, అయ్యో చూడరు, ఎవరు లేరు. అక్కడేమో రైస్ ప్లాన్స్, మంచి హైవే, క్లీన్ హైవే, ఎవడు లేడు. 500 మీటర్స్కి ఒక కారు. ఇప్పుడు ఉందా వాళ్ళ ఆడ, ఇప్పుడు లారీ ఉంది. 500 మీటర్స్ అయితే ఇంకొక కారు. అట్లా మొత్తం ఎవరు లేరు. హైవే మీద మస్తు ఓపెన్ ఉంది హైవే మొత్తం. సో తిండికైతే ఇక్కడ ఆగుతున్నాం. ఏం గోపురం, ఈ హెల్మెట్లు, ఈ జాకెట్లు, ఇదే మనుషులు. ఇదనమాట లంచ్. ఇప్పుడు ఫోన్ ఉందన్నమాట, రీసెంట్ కాల్స్ కావాలన్నమాట. సంతానం చెప్పాలి, నువ్వు ఇంటికాడ 3 లీటర్ మధ్య తాగుతావు. ఇంటికాడ ఇక్కడ ఇంత కొంచెమే ఉంది. ఎట్లా కవర్ చేస్తున్నావు మధ్యని? 3 లీటర్ కావాలి నీకు. దగ్గర 100 ml కూడా లేదు. అయిపోతాడు 3 లీటర్ల మధ్య తాగుతాడు డైలీ. అలా అమ్మాయి చెప్తుంది, బాధపడుతుంది. లీటర్ నీళ్ళలో కలుపుకుందాం రావాలని. ఎంత గలీజోళ్ళని ఎడ చూడలేరు. లొకేషన్ బాగుందంటే వచ్చినాం గైస్. గీడ తిన్నాం, దాని వెనకిల్లో ఉంది లొకేషన్. వీళ్ళు అన్నలు ఎట్లా చూసిన కూరలు ఎక్కువ అంతా. ఒక్కొక్కరికి 32, 34 సంవత్సరాలు. అన్నాను 18 అంట. 24. సో తిన్నాం, స్టార్ట్ అవుతున్నాం ఇంక నుంచి. సెకండ్ వచ్చి భద్రాచలం అనుకుంటున్నాం. ఈ నుంచి 166 ఉంది. ఇది థర్డ్ టోల్.
రేటు ఉన్నది మొత్తం. జస్ట్ రాడ్లు ముంగల పనిచేస్టలు ఎవరు లేరు. లొకేషన్ క్రేజీ ఉందో మొత్తం పొలాలు వీళ్ళు ముచ్చటేసుకుంటే పోతారు మంచిగా లారీ వాళ్ళు. ఆడ గొంతుంది కొంచెం ఇట్లా ఓరి ఇక్కడ ఒక్క కోతి దన్నమని ఉరిగింది. మొత్తం ఆటికి నడిపిస్తారు రోడ్ ఒక్కొక్కడు దన్ను అని మలిపేస్తారు రోడ్ల మీద. విధంగా ఆటోడు అయితే జస్ట్ మిస్లా వచ్చి మలిపిడు దన్ను అని మలిపిడు ముందరికి వెళ్ళి విడుతుంటే లైట్ పిటికేసారంటే వెళ్ళిపోతాను పట్టించుకోకుండా వెళ్ళిపోతాను మళ్ళీ ఆగో ఇట్లా మలిపి చేసిన రోడ్ మీద చట్ వెనకిల్కి వస్తాడు. బండి ఎక్స్చేంజ్ ఎట్లుందంటే నజర్ హటి తో గాండ్ ఫటి అన్నట్టు ఉంది. ఇట్లా కొంచెం ఇట్లా పక్క లో కూడా మలుపుతుండవు ఇంకొకరికి ఈసలకి గుంతలు కనబడతలేవు. లెఫ్ట్ పోవాలంట. నేను వస్తుంటే అన్న వాళ్ళు ఆడ ఆగిర్రు. లెఫ్ట్ వాళ్ళు రారా బాయ్ అన్నారు. మళ్ళీ ఇక ఇదే లెఫ్ట్ అనమాట. మేము వచ్చినప్పుడు లెఫ్ట్, ఇప్పుడు మళ్ళీ ముందరికి వేసిన కాబట్టి రైట్ అయింది అంతే. ఓ యా ఓ నైస్ వాటర్ ఫ్లోయింగ్ మంచిగా అందరు పని చేస్తారు పొలాలల్లో. ఇట్లా అంటే పని చేసేటప్పుడు చాలా కష్టం, కానీ పని చేసే వాళ్ళని చూస్తుంటాం చూసినా మనకి మంచిగా అనిపిస్తుంది. లైక్ ఫీల్ కూడా అనిపిస్తుంది అలా చూస్తుంటే. గాయస్ మనం ఇంకా తెలంగాణలో ఉన్నాం. ఇటేనా? ఓకే వచ్చారు గైస్. లేదు సార్ వీలు తమ్ముడు. అరే డిస్టర్బ్ చేయ తమ్ముడు, రైడ్లో నువ్వు డిస్టర్బ్ చేస్తావు. ఇస్తే ముందర తమ్ముడు. అరే రైడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసేవి తమ్ముడు. అరే ఇబ్బంది పెట్టకు తమ్ముడు నన్ను. అరే వెళ్ళిపోదాము. అసలు కూడా డేంజర్ నడిపిస్తారు ఇక్కడ అంతా. అంటే ఇంతసేపు అయితే మెయిన్కి వచ్చేసింది. ఇట్లా మెయిన్కి ఎక్కుతానికి ఆరు వాళ్ళకి కానీ ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అవతల నుంచి సడన్గా ఇతర లేన్కి చేంజ్ అయిపోయేసరికి ఇతర లేని వాళ్ళు ఏం చేస్తారు, హనుమాన్ బ్రేకులు కొట్టేస్తారు. మన సేఫ్టీ కోసం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసే బెటర్. మేము వచ్చిందేమో గ్రూప్ ఏడుంది ముంగల ఒక ఆయన ఎక్కడో పోయిండు, నేను సెకండ్ అయినా. వాళ్ళిద్దరు వెనక ఎవరిద్దరు కలిసి వస్తారా లేదా తెలియదు. గ్రూప్ రైడ్ ఎట్లయితే ఇక సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. కొత్తగూడెం అంట మొత్తం కూల్ అయిపోయింది. వెదర్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది చాలా. అమ్మా అది మొత్తం ఇప్పుడు మంచిగా. వెల్కమ్ టు మద్రాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తింటారు నాకు లేకుండా కాదు. డ్యూక్ కావాలి ఇప్పుడు నాకు. ఇప్పుడు బుల్లెట్ అయిపోయింది. డ్యూక్ కావాలి నాకు ఇప్పుడు. అంటే మీ తన రోజు గిరాకీ ఎంత అవుతుంది? అంటే ఆంధ్రాకి ఎంట్రీ అయ్యి మళ్ళీ ఇట్లా తెలంగాణకు వచ్చిన ఎంట్రీ అయి తెలంగాణ దాటగానే మళ్ళీ ఆంధ్రానే రివర్ దాటి గరం చాయ్ చేయాలి. డ్యూక్ మనది ఇప్పుడు ఇంకా 4th లేయర్లో ఆపిండు. ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలం వానజాంగి నుంచి 255 ఉంది. మెల్లమెల్లగా డీప్ ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయినాం. ఒక ప్లేస్లో కరువు చూసుకోలేదు, సో యాక్సిడెంట్ అయిపోయింది మా బైక్ ఒకటి. ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. సో అప్పుడే మాకు ఒక విజువల్ కనబడ్డది. సో వాళ్ళు వేటగాళ్ళంట. ఈ ఫారెస్ట్ మొత్తంలో మా 4 బైక్స్ మాత్రమే ఉండే. నైట్ వాళ్ళని చూసినాక చిన్నగా ఒక ఫియర్ స్టార్ట్ అయింది లోపల. బికాజ్ వాళ్ళతో నా వెపన్స్ చాలా ఉండే. సో అందుకని యాక్సిడెంట్ అయింది కాబట్టి హాస్పిటల్ దేవులాడుకుంటూ పోయినాం. ఇదే అనమాట హాస్పిటల్. సో దాని తర్వాత ఒక పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ టెంట్ వేసుకొని పడుకున్నాం ఆ రోజు నైట్. అక్కడ పార్క్ చేసుకొని లోపల గుడారాలు వేసినాం. గుడారాలు టైం 9 అవుతుంది.
సామాన్లు ఇట్లా ఈయనే టెంట్ వేసుకున్నాం నైట్ బండి ఇట్లా బయట ఆపుకున్నాం. నెంబర్ రా నేను బొమ్మ టేల్స్ రా బొమ్మ బొమ్మ రా బొమ్మరా తినికి వచ్చినాం గైస్. చెప్పు గైస్, నైట్ ఆ రోడ్లకి వెళ్ళి రావచ్చా? రావచ్చు, పనాల మీద ఆశ లేకపోతే. కత్తులు కటాలు పట్టుకొని ఉన్నారండి. కత్తులు కటాలు పట్టుకొని ఆ రోడ్లకి వెళ్ళి రావచ్చు నైట్. ఒకటి ముందర ఒకటి వెంకలు ఉన్నాడు అనుకో, కాలువలో పడ్డాడు అనుకో, ఇంకా వాడిని మర్చిపోవాల్సిందే. మళ్ళీ రాడు ఇంటికి, శవం పడక దొరకదు రే. షాయిదానికైనా గైస్ స్టార్ట్ అయ్యే వరకు ఆల్రెడీ 1:30 అవుతుంది టైం. నైట్ వచ్చిన రోడ్డు మాత్రం డేంజర్ ఉంది అసలు రాకండి నైట్, అసలుకి చాలా డేంజర్ ఉంది రోడ్. అది అరకే డైరెక్ట్ వనజంగి క్యాన్సిల్ అయిపోయింది. మేము ప్రజెంట్ ఉన్న సేలూరు అనమాట. వచ్చి ఇక్కడనే స్టే చేసినాం నైట్. నెక్స్ట్ అరకు వియా ఒడిశా బార్డర్స్ నుంచి పోతున్నాం. రోడ్ మంచిగా ఉంటుంది అంట. అట్లా ఇన్ కేస్ మీరు వనజంగి సైడ్ వస్తే అయితే అసలు ఆ రోడ్లో రాకండి, అసలు రాకండి. పొద్దుగాలనే ఇట్లా నడుతుంది ఫారెస్ట్. నైట్ ఎట్లుంటుందో మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఫస్ట్ మేము ఒక 70-80 కిలోమీటర్స్ ఒక్క బండి లేకుండా వచ్చినాం. ఒక్క బండి లేకుండా కనబడకుండా జస్ట్ మా 4 బండ్లు మాత్రమే అడవిలా. చాలా ఉన్నాయి ముందర వాటర్ ఫాల్. బండే కడుగుతున్నా అన్న అయితే. పైకి వెళ్ళి వస్తున్నాయి, పైకి ఎక్కుతున్నాం. హాయ్ హాత్ పకడో. ఈర సూర వీరా సూరే టీన్ 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 చిన్నగా ఇంగి పాప ఏ రింగి పాప. బంప బంపర బంప్. వాటర్ ఫాల్స్ గాయ్స్. ఎందుకు పోయింది? ఏదో మేఘాలు చూపిస్తా అని చెప్పి తీసుకువేరు. ఆడికి కొంగనే మేఘాలు ఈగాళ్ళు రాత్రే మేఘాలు కనిపించినాయి. ఎందుకంటే ఆడ ఒక తార కనబడుతుందా, ఆ తార కింద పడ్డది బండి మీదకి వెళ్ళి. కింద పడ్డాక 55 కిలోమీటర్స్ వచ్చినాం నడుపుకుంటా. అందుకే నైట్ సేలూరులో స్టే చేసినాం. మనకి క్యాన్సల్ అయ్యే రీజన్ అది. అన్న పడ్డాడు కాబట్టి ఇక పోకుండా స్టే చేసినాం. ఇప్పుడు డైరెక్ట్ ఇక వనజంగి క్యాన్సిల్ చేసుకొని అరకు వెళ్ళిపోతున్నాం. చాలా డేంజర్ పోతున్నాయి రోడ్లు ఈ బండిలో. ఆడ పోతున్నాడు డిసమ్మడు రప్ప కొడుతున్నాడు. ఎట్లా పోతున్నాడు? ఇక ఉన్నదే మనకున్నదే రోడ్డు, ఆ రోడ్లో మళ్ళీ పోతుండు స్పీడ్గా. అన్న ఎవరు కార్ అని అడ్రస్ అడుగుతుంది. మాకే తెలియదు. మనం వెనకిలా చిన్న లోయ ఉంది కాబట్టి ఆడబడ్డా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద లోయలో పడింటే అట్టే ఇక కొన్ని సిచ్యువేషన్స్ అర్థం కాదు. చాలా ఫాగ్ ఉండడం వల్ల కనవలేదు. మొత్తం కొండలు, ఒడిశా బార్డర్ ఇది చూడు. మొత్తం కొండ దిగుడు ఎక్కుడు ఎక్కుడు దిగుడు 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 ఎక్కుడు అదే ఉంది. ఫ్లో అవుతుంది. అసలు ఫస్ట్ టైం నాకు ఏడు పోతున్నామో ఎక్కడ పోతున్నామో ఏం అర్థమవుతలేదు. ఒడిశా బార్డర్ అని చూపిస్తుంది. ఒడిశా బార్డర్లో కోతలేం. ఏడుంది రోడ్ అన్న? యాక్చువల్లీ రోడ్ ఇది మొత్తం ఇట్లా కచ్చరా ఉంటుంది. అందుకే ఇక్కడ పోతున్నారు. అక్కడ మంచి రోడ్ ఉంది అని అంటారు. సో అంటే మనం పొద్దున అన్నాం కదా రోడ్ మంచి రోడ్ ఉందని. సో అది అక్కడ అంట మేము ఇక్కడ వచ్చేసినాం. మా రోడ్ అట్లా పెట్టారు అనమాట. బండ్లు ఎంత అంట? ఎంత బండ్లు? 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్. అసలు ఇక ఇక్కడ ఇంకోటి మంచిది ఏముంది తెలుసా, మనం ఎంత అడవిలోకి వచ్చినా ఎంఆర్పి రేట్ లేదు, రేట్ వేస్తుంది. 10 రూపాయలు ఇది దొరుకుతాయి ఎక్కువగా. ఏం కాదు, చిన్న చిన్న ఇట్లాంటివి అయితేనే ఉంటాయి. యాక్చువల్లీ మేము వాల్సిన చిత్రకుంట సైడ్, మేము ఎక్కడ వచ్చినాం చింతపల్లి.
రూట్ తప్పైంది. నేను అదే షాక్ అవుతాను. మేము ఒడిశా బార్డర్లో కావాల్సిన వాళ్ళము ఆంధ్రాలోకి వెళ్ళి పోతున్నాం ఎందుకు మళ్ళా అని మేము యాక్చువల్లీ మనం ఏడే టర్న్ తీసుకోవాలి తెలుసా. మనం వాటర్ ఫాల్ దగ్గర ఆయన ఒకతాన. సో ఆడ కొంచెం ఒక 100 మీటర్స్ రాగానే లెఫ్ట్ ఉంటుంది. ఆడ ఆ లెఫ్ట్ పోవాలన్నమాట. మనం లెఫ్ట్ పోకుండా సీదా వచ్చేసినాం. 2:30 or 3 అవుతుంది. అప్పుడే చలి పెడుతుంది ఇక్కడ. సో వాటర్ ఫాల్స్ నుంచి ఆడ వాటర్ ఫాల్స్ ఇట్లా వచ్చి ఇట్లా పోవాలి. మేము ఇట్లా వెళ్ళిపోయినాం. వైట్ కలర్ స్టోన్ మీద ఒడిశా బార్డర్ 6.5 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్. ఇప్పుడు ఇక ఇంత నది పక్కకి వెళ్ళి పోతున్నాం. దీని తర్వాత డైరెక్ట్ ఒడిస్సా. ఇదే లాస్ట్ విలేజ్. RSC 16 ఇది ఫస్ట్ విలేజ్. ఎంటర్ అయిన ఫస్ట్ విలేజ్ ఒడిశాలో. అది RSC 16 ఉంది. నా ఊరి పేరు పైన ఒడిశాలో ఉంది అని మనకు ఒడిశా రాదు కదా. ఇదే చెప్పారు అనమాట. రోడ్ బాగుంటుందని. వాళ్ళు చెప్పినట్టు బాగానే ఉంది రోడ్ అయితే. కొండలు చూడరు ఎట్లున్నాయి, మస్తున్నాయి. కళ్ళతో చూడాల్సినవి ఇవన్నీ. ఈ కెమెరాలల్లో ఇవన్నీ ఇట్లా సెట్గా మొత్తం కొండలు. ఆ కొండల మధ్యలో నడుపుకుంటూ పోతున్నాం. మొత్తం ఫుల్ సర్కిల్లో కొండలు ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా కొండలే. అమ్మ మస్తు కనబడుతుంది. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా రోడ్డు బ్రిడ్జ్, డ్యామ్ బ్రిడ్జ్ ఉంది. మొత్తం కింద మొత్తం వాటర్ ఉన్నాయి. బ్రిడ్జ్ ఉంది కింద. వాటర్ మాత్రం క్రేజీ ఉన్నాయి. క్రేజీ అంటే క్రేజీ. వాటర్ మాత్రం క్రేజీ బ్లో మస్తున్నాయి. పిచ్చి పాడుంది. లైన్ అప్ R15 డ్యూక్, బుల్లెట్, మళ్ళా డ్యూక్. ఆహా ఇక్కడ మొత్తం టోటల్ అది బ్లూ ఉన్నాయి. వాటర్ మాత్రం బ్లూ అంటే బ్లూ ఇష్యూ ఉన్నాయి. మొత్తం రోడ్ చిన్న ఉండడంగా లొకేషన్కి రోడ్స్కి సెట్ అయిపోయినాయి. ఇట్లా బాగుందిగా మొత్తం. రోడ్లు ఉంటాయి. రోడ్ల మీద హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అది అని చెప్పేసి రాస్తారు. ఇప్పుడు సంక్రాంతి ఉంది అనుకో, హ్యాపీ సంక్రాంతి అని రోడ్ మీద రాస్తారు. నైట్ అయితే డేంజర్. ఇగో రోడ్ మీద చూసి ఇప్పటిదాకా హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని ఉంది. ఇప్పటిదాకా చిన్న పిల్లలు మొత్తం శారీస్ కట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఏమో ఆడుకుంటారో మళ్ళీ అయితే ఏమన్నా రిచువల్ ఉందో తెలియదు. ఇగో సేమ్ ఇట్లా చిన్న పాపలంతా అందరు కట్టుకురు. ఊరందరూ కట్టుకురు. చిన్నపిల్లలు ఎవరెవరో చిన్నపిల్లలు అందరూ కట్టుకురు. అరే ఒక్కొక్కసారి అయితే అసలు ముందర ఏముందో కూడా కనబడుతుంది. ఏముందో కూడా కనబడుతుంది. ఒక్కొక్కసారి కొంచెం ఇట్లా హై వస్తుంది, ముందర మొత్తం బ్లాక్ చేస్తుంది. ఐ థింక్ దిస్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వెనక ఇలా పొలిటీషియన్ పార్టీ జెండా ఉంది. స్టార్ట్ అవుతుంది, ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఇగో గ్యాప్ ఇవ్వకపోతే గ్యాప్ తీసుకొని పోవాలి అంతే. ఇక మొత్తం అవన్నీ చూడు. హ్యాపీ న్యూ ఇయర్ 2026, హ్యాపీ న్యూ ఇయర్ 26. మొత్తం ఆ రోడ్ మొత్తం ఇదే. ఎందుకు రాసారో తెలియదు, రాసారు. ఇంకా టాప్ ఆఫ్ ద హిల్ వచ్చేసినాం మనం ఇప్పుడు. క్రేజీ ఊరుగారా మీరంతా. ఇప్పటివరకు హ్యాపీ న్యూ ఇయర్ అనే చూసిన. మధ్యలో ఐ లవ్ యూ బుజ్జి అని ఒకటి వచ్చింది. ఇంకోరేమో RCB అని రాసిర్రు. ఇక మొత్తం దోస్తుల పేర్లే రాసిర్రు చూసిన వెనకలా. మొత్తం సంజయ్, రాము ఏమేమో ఉన్నాయి. మొత్తం రోహేష్, RX100. ఈడ ఐ లవ్ యూ 2026ని వెల్కమ్ చేస్తుండు హీరో. వ్యూ పాయింట్ ఉందని చెప్పి చూసే పాయరు. పూలు కళ్ళకి డేంజర్ పడుతున్నాయి.
మళ్ళీ వైజాగ్ మూసినా మనకు కనబడదు. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది అసలు. చూసుకొని పోవాలి బెటర్. దమ్మో ఇవొకటి పురుగులు. ఇదేనా రోడ్డు? ఫస్ట్ ఇది చూడు, ఇట్లుందేమన్నా రోడ్డు ఇదే అంటూ. నైట్ పూట అసలు ఘాట్ సెక్షన్ ఉందంటే అవాయిడ్ చేయండి, పండుకోండి. దాని నియర్ బై ఏదైతే సిటీ ఉంటుందో ఆడ పండుకోండి బెటర్. మార్నింగ్ లేచి కొట్టుకోవచ్చు. ఏముంది మా అంటే ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది, అంతకుమించి ఏమి కాదు. ఎన్ని వెహికల్స్కి, టిప్పర్స్కి, లారీస్కి, బైక్స్కి కూడా ఫాగ్ లైట్స్ పెట్టించేసారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాగ్ ఉంటుందో ఇక్కడ. కనబడుతుందా? ఫాగ్ లైట్స్ పెట్టించుకోరు అందరు. ఓహో యాక్సిడెంట్. తిని కాయరు ఏమున్నాయన్న ఇక్కడ? చికెన్ పకోడా, చికెన్ 65 బిర్యానీ, చికెన్ 65 ఫ్రై చేస్తున్నారు. రైస్ అంటే కిచడీ టైప్ టమాటా రైస్. అరకు ఆల్రెడీ అరకులు ఉన్నాం. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ కడుకోవాలన్నమాట. సో ఇక్కడ టెంట్స్లో స్టే చేయాలంటే 500 అంట. సో మేము పెట్రోల్ బంక్లో టెంట్ వేసుకుందాం అనుకున్నాం, కానీ వేసుకోవాలి ఎందుకంటే బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత డైరెక్ట్గా వ్యూ పాయింట్ కాడ టెంట్ వేసుకుందామని పోయినాం. ఎందుకో రిస్క్ అనిపించింది. సో మళ్ళీ కిందికి వచ్చి అక్కడ ఏవైతే టెంట్స్ ఉన్నాయో వాళ్ళకి అడిగినాం, మా టెంట్స్ వేసుకుంటాం, సో ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి. సో వాళ్ళు ఓకే అన్నారు. ఉబ్బరుస్తుందే, ఘోరం చలి పెడుతుందిడా. ఒకటి అవుతుంది, ఇంకా వండాలి. మళ్ళీ పొద్దుగాల 3:30కి లేవాలి.